హాయ్ ఫ్రెండ్స్, నేనైతే కర్ణాటక ట్రిప్ వెళ్ళొస్తున్నానండి. అక్కడ కొన్ని మెమోరీస్ అన్నీ కూడా మీకు క్యాచప్ చేసి చూపించేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్స్ మాన్సపల్లి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మాన్సా రివ్యూస్ 1-4. ఫస్ట్ డే అయితే హంపీ అండి. హంపీకి అయితే చేరుకున్నామన్నమాట. అక్కడి నుంచి కొన్ని వెహికల్స్ అయితే ఉంటాయన్నమాట. వాళ్ళవి అక్కడ ఉన్న కొన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి కట్టడాలన్నీ కూడా ప్రదేశాలన్నీ వాళ్ళు చూపిస్తారనమాట. సో అలా మనం మాట్లాడుకొని వెళ్తాము. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చేసామండి. ఇక్కడ చూడండి, మొత్తం అంతా కూడా స్టాచ్యూస్ ఎంత బాగున్నాయంటే, మొత్తం అంతా కూడా రాతి మీద చెక్కినటువంటి శిల్పాలు వాళ్ళు చెక్కడం. వావ్, రియల్లీ ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్న ఈ రథం చూసారా, గుర్తుపట్టారా? 50 రూపీస్ మీద ఉన్నటువంటి రథం అనమాట. దెన్ ఇక్కడ చూడండి, మొత్తం అంత స్తంభాలు కానివ్వండి, ఒక్కొక్క శిల కూడా వాళ్ళు ఎంత కేర్ఫుల్గా, ఎంత మీనింగ్ఫుల్గా చెక్కారంటే, మనకి ఒక్కొక్క స్తంభం మీద ఉన్నటువంటి ఒక్కొక్క శిల్పానికి కూడా ఎంతో చారిత్రకం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి, కొన్ని అయితే మనకి ఇట్లా బోర్డ్స్ పెట్టేశారు, నో ఎంట్రీ బోర్డ్స్ అనేసి. సో అక్కడ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి కొన్ని ఇలా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి. ఇటువంటి స్తంభాలు కానివ్వండి, శిలలు కానివ్వండి, అవన్నీ కూడా కొద్దిగా శిథిలావస్థ వ్యవస్థలో ఉన్నాయన్నమాట. అంత రాలి పడిపోతున్నాయి అక్కడ రాళ్ళన్నీ కూడా. సో అందుకనేసి డేంజరస్ కాబట్టేసి అక్కడ లోపలికి వెళ్లకుండా నో ఎంట్రీ బోర్డు అయితే పెట్టారనమాట. మనం దూరం నుంచి అయితే చూడొచ్చు, లోపలికి వెళ్ళలేమన్నమాట. కొన్నింటి మండపాలకైతే మనం లోపలికి వెళ్ళి చక్కగా చూసుకోవచ్చు. అక్కడంతకు నేను చూపిస్తున్నాను చూడండి, శిల్పాలు అయితే ఎంత చక్కగా చెక్కున్నారో. మొత్తం మన హిస్టరీ అంతా కూడా ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. ఇటువంటి డెఫినెట్లీ మనం చూడాలి, మన పిల్లలకి కూడా చూపించాలి. ఇటువంటి మంచి మంచి ప్లేసెస్లో ఎల్లోరా కూడా నేను లాస్ట్ టైం చూశాను. దెన్ ఇప్పుడు వచ్చేసి హంపి చూస్తున్నాను అనమాట. ఎల్లోరాలో కూడా అంతే అండి, చారిత్రక కట్టడాలు సూపర్ అంటే సూపర్గా ఉంటాయన్నమాట. అప్పటికే వాళ్ళు ఎంత టెక్నాలజీ ఉండిందో మనకి బాగా అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను. మనకి కప్పు పై భాగంలో కూడా వాళ్ళు శిల్పాలు అనేది చెక్కి ఉన్నారనమాట. వాటన్నింటికి కూడా మంచి మంచి మీనింగ్ఫుల్స్ ఉన్నాయి. మన లైఫ్ స్టైల్స్ కానివ్వండి, అప్పటి వాళ్ళ లైఫ్ స్టైల్స్, యుద్ధాల గురించి, అప్పటి వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఉండింది, ఆ రాజుల గురించి కానివ్వండి, చాలా టోటల్లీ మన హిస్టరీ మొత్తం అంతా కూడా రిఫ్లెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటాయన్నమాట. డెఫినెట్లీ మనం చూడాల్సిన ప్లేసెస్ అండి. నేను ఇక్కడ చూస్తూ ఉన్నానా, నా పక్కనే వచ్చి ఉడుతూ ఉందనమాట. ఎంత బాగా ఎంతసేపు ఉండిందో, అది దగ్గరికి వస్తుంది, అస్సలు భయపడట్లేదు. ఇలా చూడండి ఫ్రెండ్స్, రియల్లీ ఆసమ్ అండి. డెఫినెట్లీ మీరు కర్ణాటక వెళ్తే హంపి అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి అక్కడక్కడ మొత్తం అంతా కూడా శిల్పాలు ఆల్మోస్ట్ వెళ్ళిపోతున్నాయి, అంతా రాలిపోతున్నాయి అనమాట. ఆ స్టోన్స్ అంతా కూడా పోతున్నాయి. మీకు తెలిసిన విషయమే, ఒకప్పుడు యుద్ధాలు జరిగినప్పుడు ఒక దేశం మీద ఇంకొక దేశం దండయాత్ర చేసినప్పుడు ఇటువంటి మన వాల్యుబుల్ హిస్టరీ కలిగినటువంటి కొన్ని ప్లేసెస్ అంతా కూడా వాళ్ళు శిథిలం చేయటం అనేది, తర్వాత మనకు వీలైనంతలో రీకన్స్ట్రక్షన్ చేయటం అనేది జరుగుతూ ఉండేదన్నమాట. ఆ ప్రాసెస్లో అయితే ఇలా కొంచెం కొద్దిగా అయితే ఇలా మనకి ఇదైపోయిందనమాట. అక్కడ ఉన్నటువంటి ఇంకొక ప్లేస్కి అయితే చేరుకున్నాము. అక్కడ కూడా చూడండి, మొత్తం అంతా కూడా మండపాలు కానివ్వండి, ఆ స్టాచ్యూస్ అయితే చాలా బాగుందండి. వ్యూ అయితే డెఫినెట్లీ మనం అందరూ చూడాల్సిన ప్లేసెస్ అనే చెప్తాను నేనైతే. ఇంకా మన పూర్వపు భారతదేశం యొక్క వైభవం డెఫినెట్లీ రిఫ్లెక్ట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కోట ఎంత బాగుందో. ఇది వచ్చేసి ఏనుగులు ఉండేటువంటి ప్లేసెస్ అనమాట. అప్పట్లో ఏనుగులు ఉండేవంట. ఇక్కడంతా చూడండి, ఇలా తలుపుల్లాగా డోర్స్ లాగా ఉన్నాయి కదా, అవంతా కూడా రూమ్స్ అండి. ఏనుగుల్ని అక్కడ ఒక్కొక్క ఏనుగుని కూడా ఉంచేవాళ్ళంట. మనం లోపలికి కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా బాగుందనమాట. అక్కడ వాటికి ఒక్కొక్క రూమ్ అన్నట్టుగా అయితే కనుక ప్రొవైడ్ చేశారనమాట. చాలా 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 బాగుంది చూడటానికి కూడా. చూడండి, మొత్తం అంతా కూడా రాతి కట్టడమే. ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో, ఎన్ని వేల సంవత్సరాలు అయిందో ఈ కట్టడాలు కట్టి కూడా. మొత్తం అంతా కూడా నేను క్యాచప్ చేసిన దాంట్లో, నేను ఎక్స్ప్లెయిన్ చేసినంత వాటిలో నేను మీకు చూపిస్తున్నాను. ఓవరాల్ టోటల్లీ కాదు, ఏదో కొద్దిగా నేను క్యాచప్ చేసిన వాటిలో అయితే నేను మీకు చూపిస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ప్లీజ్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదా, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నారా, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. అలాగే లైక్ చేయండి అండ్ అలాగే ఫాలో అవుతుండండి. నేను ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ అన్నీ కూడా చేస్తూ ఉంటాను. డెఫినెట్లీ మీకు యూస్ఫుల్ అవుతాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, శివాలయం కూడా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి నంది శివాలయం ఉందన్నమాట. ఇక్కడ
మెమొరీస్ కోసం పెట్టారు కానీ అక్కడ పూజలు అయితే జరగట్లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి నరసింహస్వామి ఉన్నట్టున్నారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి శివలింగం అనమాట. ఈ శివలింగం వచ్చేసి 8 ఫీట్ అని రాసి ఉంది కానీ 8 ఫీట్ కాదు, ఇంకా పెద్దగానే అనిపిస్తుంది. చాలా పెద్దగా శివలింగం అనమాట. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మనం టచ్ చేయడానికి లేదు కానీ మనం ఇలా దూరం నుంచి చూసేకుందనమాట. అక్కడ లోపలైతే పూజ జరిగినట్టుగా మనకి ఉంది. ఏమైనా మార్నింగ్ ఏమైనా పూజ చేశారేమో, ఈ లింగానికి అయితే పూజ జరిగినట్టుగా కనిపిస్తుంది. అండ్ ఇంకొక ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇలా చూడండి ఫ్రెండ్స్, గోపురం అయితే చాలా బాగుంది కదా. ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నరసింహస్వామి దేవాలయం అనమాట. సో ఇక్కడ కూడా మనమంతా కూడా లోపల నేను క్యాచప్ చేసినంత కూడా మీతో షేర్ చేసుకుంటాను. గుడి అయితే చాలా బాగుందండి. గుడి ఆవరణం అంతా చాలా పీస్ఫుల్గా చాలా 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 బాగుంది. ఇక్కడ కోనేరు చూడండి. నేను నెక్స్ట్ వచ్చేసి టెంపుల్స్లో ఉన్నటువంటి గర్భగుడిలో ఉన్నటువంటి దేవుళ్ళని అయితే చూపించట్లేదు, నాట్ అలౌడ్ అనమాట. సో బయట ఉన్నటువంటి ఆవరణంని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా చూడండి, చుట్టూ కూడా బాగా ఎక్కువ స్పేస్ తోటి చాలా విశాలంగా చాలా పీస్ఫుల్గా ఉన్నటువంటి టెంపుల్ అనమాట. నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంది. డెఫినెట్లీ వాచ్ చేయండి, అక్కడికి వెళ్తే మిస్ కావద్దు. నెక్స్ట్ వచ్చేసి నాగప్రతిష్ఠ అన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇలా నాగులు అయితే అక్కడక్కడ కూడా పెట్టారనమాట. మనము ఎగ్జిట్ అయ్యేటువంటి దారులు కనిపిస్తుంది. నెక్స్ట్ హంపి ముగించుకొని ఆ రోజు ఈవినింగ్ అయితే టీపీ డ్యామ్కి వచ్చేసామన్నమాట. తుంగభద్ర డ్యామ్కి వచ్చేసామన్నమాట. నిజమండి, ఈ తుంగభద్ర డ్యామ్ వ్యూ అయితే ఎంత బాగుందంటే సో బ్యూటిఫుల్ అండి. పిల్లలైనా మనమైనా చక్కగా ఎంజాయ్ చేస్తామన్నమాట. అంత బాగుంది. వెదర్ కూడా బాగుంది. మేము వెళ్ళినది కూడా ఈవినింగ్ టైం దట్టు కాబట్టి ఆ ఫ్రెష్ ఎయిర్ కూడా సూపర్ 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 అంతా కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఈవినింగ్ అక్కడికి చేరుకున్నాము. అక్కడ మనము క్రింద నుంచి కూడా పైనకి వెళ్ళటానికి బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ బస్సులో అయితే వెళ్ళి పైన ఎగ్జిట్ దగ్గర అయితే చేరుకున్నాము. సో అక్కడి నుంచి వ్యూస్ అయితే నేను క్యాచప్ చేశాను. డ్యామ్ వాటర్ అదంతా కూడా మీకు చూపిస్తాను. సో చాలా 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 బాగుంది. దెన్ అక్కడి నుంచి కూడా మనకి చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి కొన్ని కొన్ని వ్యూస్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. అక్కడ వాటర్ అదంతా కూడా బాగా పైనుంచి అయితే లొకేషన్ అంతా కూడా టోటల్లీ మనకి చాలా బాగా కనిపిస్తుంది అనమాట. సో అందుకనేసి ఫస్ట్ పైన అయితే కనుక ఈ విధంగా ఉండింది. ఆ ఫ్లవర్స్ కానివ్వండి, ఆ చిన్న పార్క్ లాగా ఉండేసి ఇలా అయితే మనకి ఇక్కడ ఉండిందనమాట. నేను వెళ్తూ ఉన్నాను, క్యాచప్ చేస్తున్నాను మీకు చూపిద్దామనేసి. ఇలా చూడండి, మనకి ఇక్కడ నుంచి అయితే ఎగ్జిట్ నుంచి అయితే మనకి ఇలా అయితే డ్యామ్ అయితే కనిపిస్తుంది. బాగుంది కదండి వ్యూ. ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి, మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేసేసేయండి. అని నేను చూసిన దాంట్లో ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఒక పీజీ అని వచ్చింది, అది కూడా క్యాచప్ చేసేసాను అనమాట. సో ఎయిర్ ఫ్రెష్నెస్ కానివ్వండి, ఆ రోజైతే చాలా బాగుంది. సో అక్కడంతా కూడా చూసేసి మేము నెక్స్ట్ ఇంకా కొంచెం అక్కడ స్టేజ్ వారీస్గా పెట్టారనమాట. ఎగ్జిట్ పాయింట్ పైన ఎగ్జిట్ పాయింట్ అండ్ అలాగే ఇంకొక సెకండ్ పాయింట్, అలాగే క్రింద వైపున వచ్చేసి పార్కులా కూడా అరేంజ్ చేశారు ఫ్రెండ్స్. చాలా బాగుంది. పిల్లలు అయితే ఫుల్ ఎంటర్టైన్ అవుతారనమాట. ఇక్కడ చూడండి, మనము ఈ పార్కుకు వెళ్ళేటువంటి రూట్లో అయితే ఇంకా కొన్ని స్టాచ్యూస్ పెట్టేసి మన పూర్వపు భారతీయ లైఫ్ స్టైల్ అన్నట్టుగా పెట్టారనమాట. వ్యవసాయం చేస్తున్నట్టు, వృత్తులు చేస్తున్నట్టు స్టాచ్యూస్. అండ్ అలాగే ఇక్కడ చూడండి, మనము పూర్వము చేసేటువంటి పనులన్నీ కూడా వ్యవసాయం చేస్తున్నట్టుగా మొత్తం అంతా డ్రాగన్స్ కానివ్వండి, చాలా బాగా మంచి స్టాచ్యూస్ అయితే మనం రియల్ పిక్స్ అనుకోవాలి, అలా ఉన్నాయన్నమాట. సో అలాగే గంగిరెద్దు అంటారు కదండి, గంగిరెద్దుని తీసుకొని సంక్రాంతి అప్పుడు వస్తారు కదా. సో ఆ స్టాచ్యూస్ మొత్తం మనం దూరం నుంచి చూస్తూ ఉంటే ఇంకా అచ్చం వాళ్ళు మనుషుల్లాగే అనిపిస్తున్నారనమాట. అక్కడ ఎద్దులు కానివ్వండి, ఇక్కడ పిల్లలు ఆడుకున్నట్టు పిల్లల స్టాచ్యూస్ కూడా ఉన్నాయి చూడండి. రియల్ అచ్చం మనుషులే అనుకుంటాం మనము, అంత క్లారిటీగా చాలా బాగున్నాయి అన్నమాట. రియలిస్టిక్గా ఉంది మొత్తం అంతా కూడా. వ్యూ అయితే చాలా ప్రశాంతంగా, ఇంకా కన్స్ట్రక్షన్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూడండి, మనం పార్క్ దగ్గరికి వచ్చేసాము. ఈ వ్యూ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. రియల్లీ ఎంత మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అలాగే మంచి వ్యూ అయితే సూపర్గా ఉండింది. అండ్ అలాగే అక్కడ ఒక మ్యూజియం ఉండిందండి, ఫిష్ అనమాట. మొత్తం రకరకాల ఫిష్ ఆక్వేరియంస్ అన్నీ కూడా అరేంజ్ చేసి పెట్టున్నారు. సో ఆ ఫిషెస్ అన్నీ కూడా మనం చక్కగా అక్కడ చూడొచ్చు అనమాట. సో అది అయితే నేను చూస్తున్నాము వెళ్ళి.
మొత్తం ఒక్కొక్క రకం ఫిషెస్ అయితే ఇంకా చాలా బాగా పెట్టున్నారు. అక్కడంతా ఫుల్ డీటెయిల్స్ అయితే రాసున్నారనమాట. ఏ ఫిషెస్ ఏ ఏ కంట్రీస్ నుంచి వచ్చిన్నాయి, ఆ ఫిషెస్ స్పెషాలిటీ ఏంటి అనేది మొత్తం అంతా కూడా ఫుల్ డీటెయిల్స్ తోటి మనకు అక్కడైతే ఇంకా పెట్టారనమాట. చాలా బాగుంది. పిల్లలు చూడటానికి కానీ మనం చూడటానికి కానీ చాలా బాగుంది. అసలు టైం అనేది కనిపించదు. వెళ్ళిన తర్వాత మనకి ఇంకా టైం తక్కువ వస్తుంది అక్కడ స్పెండ్ చేయడానికి. వన్స్ ఒకసారి మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పార్క్లో కానివ్వండి, ఆ మ్యూజియం కానివ్వండి, ఆ వాతావరణానికి అసలు మనకి బయటికి రావాలి అని కూడా అనిపించదు. అంత బాగా ఉండిందనమాట వ్యూ అయితే. టైం ఎలా గడిచిపోయిందో కూడా అస్సలు తెలియదు మనకైతే ఇంకా. నెక్స్ట్ డే వచ్చేసి మేము మురుడేశ్వర్కి వెళ్ళామండి. అక్కడి నుంచి బయలుదేరి మురుడేశ్వర్కి వెళ్ళామన్నమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. ఇక్కడ చూడండి గోపురం అయితే మేము ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ మనకి లిఫ్ట్ అవైలబుల్గా ఉంది. 19th ఫ్లోర్కి అయితే వెళ్ళామన్నమాట. సో ఇదైతే కింది వైపు నుంచే చూడండి. ఇక్కడ మనకు ఎంట్రన్స్లో అయితే ఇక్కడ శివుని స్టాచ్యూ కనిపిస్తుంది కదండి. అక్కడైతే మనకి గుడి ఉందన్నమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి గాలి గోపురం నేను ఇందాక చూపించాను కదా, ఆ గోపురం దగ్గర నుంచి పైకి వెళ్ళి 19వ అంతస్తు దగ్గర మనకి ఈ చుట్టుపక్కల వ్యూస్ అన్నీ చూడటానికి వీలుగా, చుట్టుపక్కల చూడడానికి వ్యూస్ అన్నింటికి వీలుగా వచ్చేసి మనకి విండోస్ అయితే ఇంకా పెట్టారనమాట. చుట్టూ కూడా విండోస్ పెట్టారు. ఒక్కొక్క విండోలో ఇక్కడైతే ఫ్రెండ్స్ మనకి పక్కనే సముద్రం ఉందన్నమాట. సముద్ర తీరానికి పక్కనే గుడి చూడండి. వ్యూ అయితే ఒక విండో నుంచి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. ఒక విండో నుంచి మనకి సముద్రం కనిపిస్తుంది అనమాట. ఇంకొక విండో నుంచి మనకి ఇలా శివుని స్టాచ్యూతో ఉన్నటువంటి ఆ గుడి సముద్రం పక్కన ఉండటం అయితే మనం చాలా క్లియర్గా చూడొచ్చు. అండ్ అలాగే ఇంకొక సైడ్ ఉన్నటువంటి విండోలో అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట గుడి ఆవరణ మొత్తం అంతా కూడా. ఇక్కడ చూడండి ఇలా రథం ఉంది చూడండి. మనకు శ్రీకృష్ణుడు నడిపేటువంటి రథం ఉంటుంది కదా, ఆ రథం అనమాట. నెక్స్ట్ ఇంకొక విండోలో నుంచి ఊరు మొత్తం అంతా చాలా బాగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న చెట్లన్నీ కూడా ఇక్కడ మనకి క్లారిటీ కనిపించట్లేదు కానీ ఇవన్నీ చెట్లన్నీ కూడా కొబ్బరి చెట్లు అండి. మొత్తం అంతా కూడా కొబ్బరి చెట్లు. చూడటానికైతే చాలా బాగుంది వ్యూ అయితే. తప్పకుండా మీరు కర్ణాటక వెళ్తే మురుడేశ్వర్కి వెళ్ళండి, చాలా బాగుంది. గాలిగోపురంకి వెళ్ళి మొత్తం వ్యూ అంతా ఒకసారి విజిట్ చేయండి. అండ్ టెంపుల్ కూడా చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉంది. డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ వచ్చేసి గోకర్ణంకి వెళ్ళామండి. గోకర్ణంలో కూడా బీచ్ ఉందన్నమాట. అక్కడ మురుడేశ్వర్ మనం దగ్గర చూస్తున్న అదే సముద్రమే ఇక్కడ కూడా కంటిన్యూయేషన్గా అయితే ఉంటుందన్నమాట గోకర్ణంలో. ఈ గోకర్ణం దగ్గరికి వచ్చిన తర్వాత నేను లైవ్ చేశాను చూడండి ఈ ప్లేస్లోనే. ఇక్కడే మీకు చూపించాను లైవ్ అయితే. ఒక 15 minutes వరకేమో పెట్టేసి మీకు చూపించాను అనమాట. సో ఇక్కడేనండి గోకర్ణం అనమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇలా సముద్రం దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ కూడా టెంపుల్ బాగుంది. ఇక్కడ గోకర్ణంలో కూడా ఒక టెంపుల్ ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్ళేసి అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ట్రిప్? మీకు నచ్చిందా? ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుంటే ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అలాగే గోవాకి వచ్చామండి. నెక్స్ట్ డే అయితే గోవాలో వ్యూ చూడండి. రియల్లీ వావ్, చాలా బాగుందండి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ చైర్స్ మనకి కంఫర్టబుల్గా రిలాక్స్ అవ్వటానికి అన్నట్టుగా మనకి మొత్తం అంతా కూడా ఉందన్నమాట. చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాము అసలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బీచ్ దగ్గర, సముద్ర తీరం దగ్గర అందరు కూడా ఒక గేమ్ ప్లే చేస్తారు కదండి. మన నేమ్ రాసి టెస్ట్ చేస్తారు ఎంతసేపట్లో ఎంతవరకు అది ఉంటుందనేసి. నా నేమ్ రాసి చూశాను, తొందరగానే వెళ్ళిపోయింది. ఆ తర్వాత శ్రీరామ్ అనే దేవుని పేరు అయితే రాశానమాట, రాముని పేరు. సో ఎంతసేపు అయినా కూడా అలలు దగ్గరికి కూడా రావట్లేదు. దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయన్నమాట. చాలాసేపు వెయిట్ చేశాను. నేను ఇందాక నా పేరు రాసిన ప్లేస్లోనే రాశానండి, మరీ దూరం వెళ్ళి కూడా ఏం రాయలేదు. సో వస్తున్నాయి, అలా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. పేరునైతే అస్సలు టచ్ చేయటం లేదు. కొన్ని అలలు అయితే పేరు దగ్గర వరకు కూడా వచ్చి మరి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాయి అనమాట. ఫైనల్లీ చాలాసేపటి తర్వాత ఒక అల వచ్చేసిందనమాట. సో నెక్స్ట్ అక్కడ కొన్ని షాపింగ్కి అయితే ఇంకా చూసామండి. క్యాప్స్ అయితే బాగున్నాయి. అండ్ అలాగే మనకి గవ్వలతో చేసినటువంటి కొన్ని ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి అన్నమాట. అవి కూడా బాగున్నాయి అన్నమాట. అక్కడ వచ్చేసి డ్రెస్సెస్ కూడా బాగున్నాయి. సో నేనైతే ఇక్కడ టోపీలన్నీ ఉంటే ఇంకా హ్యాట్స్ అన్నీ కూడా ట్రై చేస్తున్నాను. బ్యాగ్స్ ఎలా ఉన్నాయని చూస్తున్నాను అనమాట. సో మనం ఎక్కడికి వచ్చిన తర్వాత కూడా చూడాలి కదా,
ఎక్కడెక్కడ ఏమేమి స్పెషల్ దొరుకుతాయి అనేసి. సో అక్కడి నుంచి మేము ఆ రోజు ఈవినింగ్ అయితే షిప్ జర్నీకి అయితే వెళ్ళామన్నమాట. ఆ షిప్లో వచ్చేసి మనకు ప్యాకేజ్ అండి, మనము అక్కడ వాటర్ గేమ్స్ ఉంటాయన్నమాట. సో మంచిగా ఎంజాయ్ చేయడానికి అన్నట్టుగా. సో ఆ రోజు మేము నియర్లీ 12 o'clock అలా అంతా అక్కడికి ఆ టైంకి అయితే రీచ్ అయ్యాము. సో అప్పటి నుంచి వరకు కూడా మేము ఒక 2-3 hours వరకు కూడా షిప్లో ఉండటం అయితే జరిగిందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి 2 అంతస్తుల వరకు అయితే కనుక ఉంటుందన్నమాట. 2 floors వరకు అయితే ఉంటుంది. సో మేమైతే ఎగ్జిట్ పాయింట్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ కొద్దిసేపు కూర్చొని రిలాక్స్ అయ్యాము. మ్యూజిక్ అయితే వస్తూ ఉంటుంది. సో అక్కడ కొన్ని హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అయితే పెట్టారు. అండ్ అలాగే గుడ్ థింగ్ ఏంటంటే మన తెలుగు మాస్ సాంగ్స్ అయితే కంటిన్యూస్గా అయితే ప్లే చేశారండి. చాలా హ్యాపీగా అనిపించింది. సూపర్ అయితే జరిగింది అనమాట ట్రావెల్ మొత్తం అంతా కూడా. ఇక్కడ నుంచి మనకు షిప్ దగ్గర నుంచి బ్రిడ్జ్ అయితే నేను క్యాచప్ చేశాను, వ్యూ చాలా బాగుంది అనేసి. సో మొత్తం షిప్లో కూడా చాలా బాగుండిందండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. మీరు గోవాకి వెళ్తే షిప్ జర్నీ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది అనమాట. నాకైతే ఫస్ట్ టైం షిప్ జర్నీ చేయటం, సో ఎలా ఉంటుందో ఏమో అనేది కొంచెం ఫియర్గా ఉండింది. బట్ ఏం లేదు, చాలా 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 బాగుంది. బట్ కేర్ఫుల్గా అయితే ఉండటం చాలా ఇంపార్టెంట్ అనమాట. చిన్నపిల్లలు ఉంటే ఇంకా కేర్ఫుల్గా ఉండండి. సో చాలా బాగుండిందండి. తప్పకుండా ఎక్స్పీరియన్స్ అయితే మిస్ అవ్వకండి. నెక్స్ట్ వాటర్ గేమ్స్కి అయితే బయలుదేరుతున్నాం అనమాట. సో వాటర్ గేమ్స్లో కూడా భయపడ్డాను ఫస్ట్. సో ఫైనల్లీ అయితే ఇంకా మొత్తం మనకి 4 ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట. సో ఫస్ట్ అయితే నేను ఒక్క ఆప్షన్కి కూడా నేను వెళ్ళగలనా లేదా అనేసి అనుకున్నాను. బట్ 4 ఆప్షన్స్ కూడా నేనైతే ట్రై చేశాను అనమాట. ఆ మెమరీస్ కూడా డెఫినెట్లీ షేర్ చేసుకుంటాను. అండ్ అలాగే నేను వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వచ్చేసి అక్కడ వాళ్ళు ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసేసారనమాట. వెజ్ తినే వాళ్ళకి వెజ్, అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళకి నాన్ వెజ్ అన్నట్టుగా కూడా వాళ్ళు సపరేట్గా అయితే మనకి ఫుడ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఆ ఫుడ్ తీసేసుకొని చక్కగా కూల్ డ్రింక్స్ అవి ప్రొవైడ్ చేస్తారనమాట. డ్రింక్స్ కూడా ఉంటాయి. సో తర్వాత వచ్చేసి మనకి అలా మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటారు. అందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ అందరు కూడా చిన్నపిల్లల్లాగా ఫుల్ ఎంజాయ్ చేస్తూ బాగా డ్యాన్స్ అవి బాగా ఎంజాయ్ చేసేస్తున్నారండి. అది కూడా చూపిస్తున్నాను చూడండి, ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. వెనక మొత్తం అంతా బాగా కనిపిస్తుంది. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. మంచి మంచి సాంగ్స్, మంచి మంచి మ్యూజిక్స్. ఇక్కడైతే చూడండి మొత్తం అంతా కూడా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, లేడీస్, జెంట్స్ అందరూ కూడా చక్కగా సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ మన వాళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఈ సాంగ్ వచ్చేసి నేను అట్లాంటి ఆడదాన్ని కాదు బాయు, పల్సరు బైక్ మీద రారా బావా అనే సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్కి అనమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ డే వచ్చేసి మేము కొల్హాపూర్కి అయితే చేరుకున్నాం. అక్కడి నుంచి ఈ కొల్హాపూర్లో వచ్చేసి దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను అనమాట. అక్కడ వచ్చేసి ఒక పెద్ద ఆయన కూర్చొని ఇలా డ్రా చేస్తూ ఉన్నారు. సో ఏంటి అని అబ్జర్వ్ చేశాను అనమాట. ఆయన వచ్చేసి పెన్సిల్, మన మామూలు పెన్సిల్ ఉంటుంది కదండి, స్పెషల్గా కూడా ఏం లేదు, మన మామూలు పెన్సిల్ అలాంటిది ఒక పేపర్ మీద డ్రా చేస్తున్నారు. మనం ఎలా ఉంటే యాజ్ ఇట్ ఈజ్ అలాగే అయితే చాలా చక్కగా డ్రా చేస్తున్నారనమాట. ఎంత కళ ఉందో కదా. సో నేను వెళ్ళి మాట్లాడాను. సో ఆయన పేరు వచ్చేసి అశోక్ అంట. నేను అడిగాను, మీరు ఎంత చార్జ్ చేస్తారండి ఇలా ఒకరికి మీరు అలా డ్రా చేయటానికి, ఒకరిని మీరు అలా డ్రా చేయడానికి మీరు ఎంత చార్జ్ చేస్తారని అడిగితే ఆయన ఇచ్చిన సమాధానం రియల్లీ వావ్ అనిపించింది నాకు. ఏమన్నారంటే, నాకు అమౌంట్ కాదు, నేను ఎవరినైతే డ్రా చేస్తానో వాళ్ళ స్మైల్ నాకు ఇంపార్టెంట్, వాళ్ళ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అంటే ఇటువంటి చిత్రలేఖనం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ మీరు చేయించుకోవచ్చు. మీ స్మైల్ అండ్ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్ అని చెప్తూ తను అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్న పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, తను చాక్లెట్స్ ఇస్తున్నారనమాట. సో క్లియర్గా చెప్తున్నారు, నేను అమౌంట్ కోసం అయితే కాదు, నాకు ఇష్టము ఇలా డ్రా చేయటము. సో మీరు ఎవరైనా మీకు నచ్చి మేము ఇస్తాము అమౌంట్ అంటే నేనైతే వద్దని చెప్పను అన్నారనమాట. సో మేమైతే కొంచెం అమౌంట్ ఇచ్చి పిల్లలకైతే డ్రా అయితే చేయించానమాట. సో అక్కడి నుంచి కొల్హాపూర్లో మనకు బ్యాగ్స్ అయితే అద్దరిపోయినాయండి. నేను కూడా బ్యాగ్స్ తీసుకున్నాను అనమాట. చాలా బాగున్నాయి. మీరు షాపింగ్ చేయాలనుకుంటే కొల్హాపూర్లో బ్యాగ్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ అలాగే ఆర్నమెంట్స్ కూడా మనకి దొరుకుతాయి. మామూలు కన్నా కూడా అక్కడ కొంచెం తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది అనమాట. సో బ్యాగ్స్ అయితే రీజనబుల్ ప్రైజెస్లో అయితే మనకి దొరుకుతుంది. అస్సలు మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్.
షాపింగ్కి రియల్లీ చాలా బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ కొల్హాపూర్లో ఇప్పుడైతే మనకి ఇక్కడ మొత్తం అంతా చూడండి ఇలా అంతా కూడా కట్టి పెట్టేశారనమాట. అంతా కూడా మనకి కన్స్ట్రక్షన్ జరుగుతుందనమాట. సో అందుకనేసి అలా ఉంది, లేకపోతే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అక్కడికి నేను బయట ఆవరణంలో చూపిస్తున్నాను, లోపలికి తీసుకెళ్ళలేదు మొబైల్, బయట మాత్రం చూపిస్తున్నాను ఈ విధంగా ఉంది అనేసి. కన్స్ట్రక్షన్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో తర్వాత కూడా మేము ఇంకా 2 ఊర్లకు వెళ్ళామండి, అవైతే క్యాచప్ చేయలేదు. ఇక్కడ వరకు అయితే క్యాచప్ చేశారనమాట. సో మీరు ఏ ట్రిప్కి వెళ్ళారు ఈ సమ్మర్లో, ఏ ఊరికి వెళ్ళారు, విశేషాలు ఏంటి, తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా వ్లాగ్ అనమాట. సో నేను క్యాచప్ చేసిన కొన్ని మెమొరీస్లో నుంచి మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. Thank you so much for watching everyone. So bye friends, see you on the next video. Bye. Thank you so much for watching. Bye friends.